హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి వంట ఎంతో రుచి. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్టీగా రుచిగా చాలా బాగుంటుందండి. ఇలా చేసి చూడండి. నేను ఇక్కడ ఒక కప్పు నెయ్యి తీసుకుంటున్నానండి. ఒక కప్పు నూనె తీసుకుంటున్నాను. మంచి నూనె తీసుకుంటున్నాను. నెయ్యి నూనె కలిసేలా ఇలా కలుపుకొని సగం వరకు ఒక కప్పులోకి తీసుకోవాలండి. ఈ నూనె మళ్ళీ ఎప్పుడు వాడాలో నేను చెప్తానండి. నెయ్యిలోనే జీడిపప్పు బాదం పలుకులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. బొంబాయి రవ్వ ఇలా నెయ్యిలో వేసి రవ్వ మొత్తం గడ్డలు కట్టకుండా ఇలా వేంపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేంపుకోవాలి. రవ్వ వేగే వరకు మనకు టైం పడుతుందండి. రవ్వ వేగేలోపు మనము రవ్వలోకి నీళ్లు వేడి చేసుకుందాము. పక్కన స్టవ్ అంటించుకొని మనం 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదా, 2 కప్పుల రవ్వకి 8 కప్పుల నీళ్ళు తీసుకోవాలండి. నీళ్ళు తీసుకొని వేడి చేసుకోవాలి. ఇలా మనం రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్ళు కూడా అదే కప్పుతో తీసుకోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా సరిపోతాయండి నీళ్ళు. రవ్వ కొద్దిగా కలర్ మారింది కదండి, ఇలా కలర్ మారుతుంది. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి. రవ్వ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం ఇందాక కాగబెట్టిన నీళ్ళు కొన్ని వేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి వేస్తే రవ్వ మొత్తం గడ్డలు కడుతుంది. అలా కాకుండా ఇలా కొన్ని నీళ్ళు వేస్తూ కలుపుకుంటూ నీళ్ళు వేసుకోవాలి. అన్ని నీళ్ళు వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. మొత్తం గడ్డలు అనేది లేకుండా ఇలా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి. మీకు ఫుడ్ కలర్ ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా పర్వాలేదండి. ఫుడ్ కలర్ వేసి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల రవ్వ తీసుకున్నాను కదండి, 2 కప్పుల చక్కెర తీసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకో సగం కప్పు యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 కప్పులే తీసుకున్నానండి చక్కెర. ఇలా వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలండి. స్టవ్ మాత్రం పెద్దగా పెట్టొద్దు, అడుగంటుతుంది. మనం చక్కెర వేశాక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకొని 1 చెంచా ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. మనం ఇందాక నెయ్యి నూనె తీసి పెట్టాము కదా పక్కకు, అది ఇప్పుడు వేసుకోవాలండి. ఇలా వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందాక మనం జీడిపప్పు బాదం వేంపి పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలండి. ఇలా జీడిపప్పు బాదం వేసుకొని ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మనం ఇంట్లో దేవునికి ప్రసాదంగా అయినా చేసుకోవచ్చండి. ఇలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూశారు కదండి రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో ఈజీగా టేస్టీగా. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి.